స్ట్రిక్ట్ డాడ్. అజ్రా 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 లే మళ్ళీ లే. ఏంది టైం ఎంత అనుకున్నా? ఇంత టైం ఇంకా లేవలేదు నువ్వు. ఇప్పుడు టైం ఎంత? 7:30 అయింది మార్నింగ్. అంతే కదా డాడీ. లేసి చదువుకోవాలి. ఉదయం పూట చదివితే బాగా వస్తుంది సబ్జెక్టు. మా చిన్నప్పుడు అంతా ఉదయం పూట చదివేవాళ్ళం. అసలు మీకు మొన్న ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మొన్న ఎగ్జామ్స్ ఎంత? 285 అవుట్ ఆఫ్ 300 వచ్చాయి డాడీ. మరి 15 మార్క్స్ తగ్గినాయి కదా. 15 మార్క్స్ అసలు మా టైంలో అయితే 15 మార్క్స్ కి అంత కష్టపడే వాళ్ళం తెలుసా. నువ్వు ఇంకా బాగా కష్టపడి చదవాలి. ఇట్లా ఇప్పుడున్న కాలంలో తక్కువ కాదు డాడీ. అయినా కూడా చదవాల్సిందే. లేచి చదువుకో. ఈ స్ట్రిక్ట్ డాడ్స్ ఉంటారే ఎప్పుడు చూడు ఇలాంటి పనులు చేస్తుంటారు. సెన్సిటివ్ డాడ్. జాగ్రత్త కావాలి. నువ్వు వజ్రా నువ్వు బయటికి పంపిను. నేను అవి వెహికల్స్ వస్తాయి చెప్పినా కదా. కార్లు వస్తాయి, వెహికల్స్ వస్తాయి. వస్తాయి అమ్మా. నేను పంపిను. నువ్వు ఇంట్లోనే ఉండాలి. సరే పంపివా. కనీసం రూమ్ లోకి వెళ్ళి ఏసీ అయినా వేసుకుంటా. ఏసీ కూడా లేదు. ఎందుకంటే అది పేలిపోతే లేదు. ఓవర్ కరెంట్ వస్తుందని చెప్పారు కొంతమంది. ఏసీ ఇప్పుడు వాడద్దు అంటున్నారు. కానీ నువ్వు పక్కకి జరిపి పడుకోవాలి. ఫ్యాన్ కింద కాదు. ఫ్యాన్ కింద కాకుండా సైడ్ కి పడుకో. అది ఒకవేళ కింద పడి ఊడిపోతే అప్పుడు ఎట్ట ఇబ్బంది. నీ జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇవన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులు వద్దు. నువ్వు సైడ్ కి పడుకో. రిచ్ డాడ్. ఏంటంటే నాకు ఒక రేజిన్ అట్టుకొనిస్తావా? దేనికి అది? అంటే దాని లోపల ఎక్స్పెరిమెంట్ చేసి. సరే. ఎంత అమౌంట్? ఎంత? ఒక 500 ఉంటుంది. 500 ఎందుకమ్మా? 1000 కొనుక్కో. మంచిగా ఉంటది. 1000 ఎందుకు డాడీ? క్వాలిటీ మంచి ఇస్తారు. 1000 అయితే 500 అయితే పెద్ద బాగోదు. సో 1000 ఇస్తానులే, కొనుక్కో. మంచిగా. ఓకే, రేపు స్టేషనరీ షాప్ వెళ్దాము. స్టేషనరీ షాప్ కి వెళ్దాం. రేపు వెళ్దాము. A few moments later. డాడీ మన ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. ఎక్కడికైనా బయటకు వెళ్దామా? వెళ్దాం. రేపు వెళ్దాం. రేపు కాదు, ఈ రోజు. సరే, ఈ రోజు వెళ్దాము. షాపింగ్ కి వెళ్దాము. షాపింగ్ కాదు, సినిమాకి వెళ్దాం. మాల్ కి వెళ్దాం. మల్టీప్లెక్స్ మాల్ ఉంది కదా. సరే, తినే దానికి ఏమైనా తీసుకొని వెళ్దామా? ఎందుకు మళ్ళీ నుంచి అక్కడ షాపులు చాలా ఉంటాయి కదా. అక్కడ ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది డాడీ. పర్వాలేదులే. అక్కడ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటది. ఇక్కడ ఎందుకు, ఇక్కడ నుంచి మోయలేం కదా. అక్కడే కొనుక్కునేస్తాము. సరే డాడీ. సరే. ఈ డాడీ చాలా మంచివాడు. మిడిల్ క్లాస్ డాడ్. డాడీ చెప్పు. ఏంటంటే నాకు ఒక రేజిన్ అట్టుకొనిస్తావా? దేనికి? అది కావాలా? కావాలి. ఎంత అమౌంట్? ఎంత అది? 500 ఉంటుంది. 500? మాకు చాలా తక్కువ కూడా దొరుకుతాయి. 200 అట్లా. మా చిన్నప్పుడు అంతంత రేట్లు లేవు. చాలా సామాన్లు వస్తాయి. 200 అడుగు చూద్దాం. 200 లేవు డాడీ. నేను ఎత్తుకుతాలే. మార్కెట్ లో ఉంటాయి. సండే మార్కెట్ పెడతారు. ఉంటాయిలే, బానే ఉంటాయి. మంచి క్వాలిటీ తీసుకొస్తా, తక్కువ కాస్ట్ లో. సరే, కనీసం ఏసీ కొనొచ్చు కదా డాడీ. ఏసీ ఎందుకమ్మా? ఇప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉంది. కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. మా రోజుల్లో అయితే మేము పైకి వెళ్ళిపోయి పడుకునే వాళ్ళం మేడ పైన. ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అని మీరు చెప్తుంటే విన్నారు మీరు మాట. సరే, కనీసం బిర్యానీ తింటాను డాడీ. ఆర్డర్ పెట్టు. తిని ఎన్ని రోజులైనా నాకే తెలియదు. ఆర్డర్ పెట్టచ్చు కానీ దాంట్లో అన్ని కెమికల్స్, ఆయిల్ మంచిది వాడరు. నేను అమ్మకి చెప్తాను, మంచిగా ఇంట్లోనే చేస్తుంది. వాళ్ళు ఫుడ్ కలర్స్ అన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ వాడతారు. నువ్వు చెప్పేది మంచిగా చెప్పు. నువ్వు ఇక్కడ డబ్బులు మిగిల్చుకోవడానికి చెప్తున్నావు అని నాకు బాగా అర్థమైంది. నీకు అడిగి వేస్ట్. నాకు అర్థమైంది బాగా. సో చూసారు కదా ఈ వీడియోలో మీ డాడ్స్ కూడా ఈ టైప్స్ ఆఫ్ డాడ్స్ ఏదో ఒక డాడ్ అయితే ఉంటారు మీకు. అది కామెంట్లో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ కొట్టండి. టు
మధ్య ఇట్ ఇస్